విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు సజీవ దహనం కాగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడే పడింది చల్లారిపోయింది. రేంజ్ ఎట్లా వెళ్ళింది? స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో కన్వేయర్ ద్వారా హాట్ మెటల్ ఉన్న ల్యాడెల్స్ను తరలిస్తుండగా అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఉక్కు ద్రవం కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంటు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడిని బాగా చేసిపించరా, నువ్వు కూడా బాగా చేసిపా, అమ్మని బాగా చూసుకోండి ఉంటాను డాడీ. బయటరాజు వర్మ వస్తున్నారు, పర్వాలో ఉన్నారు, వస్తున్నారు. ఓకేనా బయటరాజు? విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 25 లక్షల రూపాయలు అందిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఆయన స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, దానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న సాయంత్రం సుమారు 4:30-4 గంటల ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ SMS బ్లాస్ట్ ఫర్నిచర్ 1 విభాగం ఏదైతుందో ఇందులో ఒకసారిగా ల్యాడర్ ఏదైతే ద్రవ ఉక్కు పూర్తిగా ల్యాడర్ తెగి పడిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మరో 6 గాయాల పాలు కావడంతో వాళ్ళని విశాఖపట్నంలో ఉన్నటువంటి షవనీల్స్ హాస్పిటల్, అదేవిధంగా శ్రీలానగర్ నుండి కిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కూడా జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ లో మరోసారి ఇంతటి భారీ విపత్తు జరగడంతో ఒకసారిగా యావత్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చనిపోయిన కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ 2 లక్షలు పరిహారం అందజేయడం, మరోవైపు క్షతగాత్రులు ఎవరైతున్నారో వాళ్ళకి 50,000 రూపాయలు కూడా ప్రధాని మోడీ అందజేస్తున్న పరిస్థితి. ఇక మనం చూసుకున్నట్టయితే నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, అదేవిధంగా సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ కూడా స్టీల్ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ భరత్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి వీళ్ళందరూ కూడా సందర్శించి ప్రమాదానికి గల కారణాలను కూడా ఆరా తీశారు. మరోవైపు కేంద్ర మంత్రి పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వడం జరిగింది. కార్మిక కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు తాము అండగా ఉంటామని చెప్పి, అదేవిధంగా క్షతగాత్రులైన వారికి పూర్తి స్థాయిలో
చర్యలు తీసుకుని వాళ్ళందరికీ కూడా చికిత్స అందజేస్తామని చెప్పారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి, ఇంకో పక్క ఆ కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో పక్క ఏదైతే క్షతగాతున్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందజేస్తున్నామని చెప్పి, ఈ క్రమంలో చనిపోయిన కుటుంబాలు కానీ అదేవిధంగా క్షతగాతులైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉండవచ్చు అని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పిల్లల చదువుకు అంతటి కూడా కేంద్రమే భరిస్తుందని చెప్పి కూడా ఒక భరోసా ఇచ్చారు. ఇటువంటి దుర్ఘటనతోటి చాలా స్వాతంత్రం అవసరం అని చెప్పి ప్రజలెవరు కూడా భయపడద్దు, ముఖ్యంగా కార్మికులందరూ కూడాను సంయమనం పాటించాలి, ఇలాంటి దుర్ఘటన జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ఎంతో ఆవేదన కూడా కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో ఆదుకుంటాం, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందని చెప్పి కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే మొత్తం జీవి అప్పారావు, అదేవిధంగా ప్రభాకరు, భానుకుమారు, కృష్ణనాగు, మరోవైపు గోల్డ్ కుమారు, ఈ 5గురు కూడాను స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్, ఈ శాస్త్ర ఉద్యోగస్తులు, వీళ్ళు 5గురు చనిపోవడం జరిగింది. మరోవైపు కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో త్రినాథు, అప్పలరాజు, రమణ, వీళ్ళు కాంట్రాక్ట్ వర్కర్లు, వీళ్ళు చనిపోవడం జరిగింది. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం విశాఖపట్నం సిటీలోని 7 హిల్స్ హాస్పిటల్లో జి సూర్యబాబు, కె పైడిరాజు, పి శ్రీనివాసరావు, ఈ ముగ్గురు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా అక్కడ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు, వీళ్ళు 7 హిల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరోవైపు షేలానగర్ ఏదైతే గాజువాక సమీపంలో ఉంటుంది షేలానగర్ లో కిమ్స్ హాస్పిటల్లో మల్లికార్జునరావు, అదేవిధంగా జి అర్జున్ అప్పారావు, బి సత్యానంద్, ఈ ముగ్గురు కూడా కాంట్రాక్ట్ వర్కర్లు, వీళ్ళు అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్లేసెస్ కూడాను అర్ధరాత్రి కేంద్ర మంత్రి అదేవిధంగా సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస వర్మ వీళ్ళిద్దరూ కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తూ వాళ్ళ కుటుంబాలని ఓదార్చడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడాను భరోసా ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటాము, భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరోపక్క కేంద్ర మంత్రి కుమారస్వామి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము, 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తప్పు ఎక్కడ జరిగిందనే కోణంలో పూర్తిస్థాయిలో అన్ని చర్యలు తీసుకుని 15 రోజుల్లో నివేదికను కూడా తీసుకొస్తామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి అత్యంత కీలకం, ప్రమాదానికి గల కారణం ఏంటంటే ఈ ల్యాడ్ ఏదైతే పడిపోయిందో దీనికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటిది, అదేవిధంగా కార్మిక నేతలు చెప్తున్న మాటలు ఏంటంటే దాదాపు 25-30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, పర్టికులర్ గా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ అయిపోయాయి, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు సీనియర్లందరినీ కూడాను ఏదైతే వాళ్ళందరినీ కూడా తొలగించడం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడము, ఉన్నటువంటి తక్కువ మంది ఉద్యోగులు లేదంటే కార్మికుల మీద పని భారం ఒత్తిడి బాగా పెరగడం వల్ల ఇటువంటి పునరావృతం అవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కార్మిక నేతలు కానీ ప్రతిపక్షాలు కానీ చెప్తున్న పరిస్థితి. క్రమేణా ఇప్పటికే నష్టాల బాటలో నుండి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి ఒక దురుద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ ని నిర్లక్ష్యం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలందరూ ఆరోపిస్తున్నారు. సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు, ఉన్నటువంటి ఎంప్లాయీస్ సరిపోవట్లేదు, పని భారం పెరిగింది, ఒత్తిడి పెరిగింది, ఈ కారణంగానే వాళ్ళు నిద్రాహారం లేకుండా ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది చెప్తుంటే, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఈ ల్యాడ్ను 1500 డిగ్రీల సెల్సియస్ లో ఉక్కు ద్రవాన్ని కరిగించి దాన్ని ఇనుప రాడ్స్ కింద తయారు చేసేటువంటి కార్యక్రమం అక్కడైతే మాత్రం జరుగుతుంది. SMS బ్లాస్ట్ ఫర్నెస్ 1 లో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా క్రేన్ తాలూకా నట్ అండ్ బోల్ట్స్ ఊడిపోవడం, విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా తెలుస్తున్న విషయం. అక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు అయితే ఇవి కనిపిస్తున్నాయి. అక్కడ ఒకసారిగా కేబుల్స్ అన్ని కట్ అయిపోవడంతో పవర్ ప్రాబ్లం వచ్చింది, కేబుల్స్ అన్ని కట్ అయిపోవడంతో ఒకసారిగా మంటలు ఎగిసిపడడంతో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరెత్తున్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్ లో భద్రతా ప్రమాణాలు అయితే అస్సలు లేవు అనే కోణంలోనే కార్మిక సంఘాల నాయకులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో పాతకాలం నాటి వస్తువులతో ఇంకా మేము నెట్టుకొస్తున్నాం అని చెప్పుకున్న వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు రక్షణ పరంగా చూసుకున్నట్టయితే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి అస్సలు లేవని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో సంపత్ ఏదైతే వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడ రావడం కానీ, మరోవైపు
డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అక్కడికి వచ్చి ఉడాట క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్ తరలించడం కానీ మరోవైపు మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవన్నీ కూడా పోస్ట్ మార్టం జరుగుతున్నాయి. అవన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ సిటీ హాస్పిటల్ అయితే మాత్రం అక్కడ నుంచి పోస్ట్ మార్టం కూడా ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి విజిట్ చేసి క్షతగాతులు పరామర్శించడం, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ కూడా ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. Today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, you please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. About the today's sorrowful incident in the RNL plant at 4:15 p.m. My heartfelt prayer to the God to give strength to their family members who have succumbed in this injury. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes. My personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, you please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. About the today's